హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనకు డిఎస్సి షెడ్యూల్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఉంది. అదేవిధంగా టెట్ రిజల్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. వాటిని అయితే మనము తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విద్యాశాఖ వారు టెట్ ఫలితాలు ఇచ్చిన తర్వాతనే డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ ఇచ్చే ఆలోచనలు అయితే విద్యాశాఖ ఉన్నట్లు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిఎస్సి షెడ్యూల్ అనేది జూలై 15 నుంచి డిఎస్సి ఎగ్జామ్ ఉంటాయా లేదా అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేయడం అనేది జరుగుతుంది. ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇన్ని రోజులు జరిగినటువంటి పరిణామాలను మనం పరిశీలించినట్లయితే మనకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఈ రోజు లేదా రేపు అనేది రాబోతుంది. సో అవి షెడ్యూల్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ అయిన తర్వాత వేకెన్సీస్ అనేటివి ఏర్పడతాయి. ఇంటీరియర్ ప్లేస్లలో స్కూల్స్ అన్ని ఖాళీ అవుతాయి. సో అక్కడ టీచర్స్ అనేది ఎవరు ఉండాలి? ఒక ఆప్షన్ ఏంది, విద్యా వాలంటీర్లను పెట్టాలి, లేదా కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే వరకు ఆ పాత టీచర్ అక్కడ రిలీవ్ కాకుండా పని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆలోపు ఒకవేళ జూలై 17కి ఎగ్జామ్ అయితే సో సెప్టెంబర్ వరకు ఉన్న ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ అక్కడే ఉంటారు. సో కొత్త టీచర్ వచ్చిన తర్వాత రిలీవ్ అవుతారు, లేదా విద్యా వాలంటీర్ని ఇచ్చి రిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ మధ్యలో జరిగినటువంటి సమావేశాలు డిఓలతోటి ఉన్నత విద్యాశాఖ వారితో జరిగినటువంటి సమావేశాలలో వారు చెప్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అంటే చెప్తున్నట్టు విషయం ఏంటి అంటే వారు డిఓలతో ఏం చెప్తున్నారంటే ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ షెడ్యూల్, అదేవిధంగా వేకెన్సీస్ అన్ని క్లియర్ వేకెన్సీస్ ఆల్రెడీ మనకు పెట్టడం కూడా జరిగింది. సో వాటిని మనము ఆ గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. సో వాటిని మనము ఆ క్లియర్ వేకెన్సీస్ అన్ని అదేవిధంగా ఎక్కడైతే క్లోజ్ అయిన స్కూల్స్ వాటిని రీఓపెన్ చేయడం లాంటివితో పాటు కొత్తగా 11,062 పోస్టులను కూడా అవి కూడా తొందరలోనే ఫిలప్ చేస్తాం మనము అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సెప్టెంబర్లో ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ కొందరు స్కూల్ అసిస్టెంట్లు ఇప్పటికీ రిలీవ్ కాలేదు. సో వాళ్ళని జూన్ 12 లోపు జూన్ 12 తర్వాత వాళ్ళని కూడా రిలీవ్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్లేస్లో ఎవరు వస్తారు అంటే విద్యా వాలంటీర్లని పెట్టబోతున్నారు. సో హై స్కూళ్ళలో సబ్జెక్ట్ టీచర్స్ ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ సబ్జెక్ట్ టీచర్ లేరో అక్కడ విద్యా వాలంటీర్లను పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ విద్యా వాలంటీర్ వ్యవస్థ వస్తే మరి ఎగ్జామ్ మరి లేట్ చేస్తారా, లేకుంటే ఎగ్జామ్ ఒకవేళ రిక్రూట్మెంట్ లేట్ ప్రాసెస్ అయినా ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే మొత్తానికి జూలై 17కు ఎగ్జామ్ పెట్టడానికి అయితే వారు చూస్తున్నారు. కానీ జూలై 17 ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే సెప్టెంబర్లో ఉండే అవకాశం, ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. చాలామంది అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, ఇది పోస్ట్ పోన్ చేయాలని చాలామంది అభ్యర్థులు కోరుతున్నారు. సో దానికి అనుగుణంగా విద్యాశాఖ వాళ్ళు మనకు ఒక 2-3 డేస్లో దాని మీద క్లారిటీ అయితే ఇస్తారట. మనకు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత విద్యాశాఖ వాళ్ళు మన యొక్క ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని విడుదలైతే చేయబోతున్నారు. మరి డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది మనకు 2-3 డేస్లో క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, టెట్ ఫలితాలు ఈ నెల 12న విడుదల చేసిన తర్వాత డిఎస్సి పరీక్షల పూర్తి స్థాయి పరీక్షల షెడ్యూల్ని ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. సో మనకు 12 తారీఖుకి అంటే 12కి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత సో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నారు. డిఎస్సికి సంబంధించి మనకు జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని గతంలో తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేశారు. కానీ పూర్తి స్థాయిలో సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ అనేది విడుదల చేయలేదు. సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ మనకు టెట్ రిజల్ట్ తర్వాత అయితే రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గతంలో 11,062 టీచర్ పోస్టులో టెట్ పాస్ అయిన అభ్యర్థులందరూ దాదాపుగా మరో 30-40 వేల వరకు టెట్ పాస్ అయ్యే అవకాశం ఉంది ప్రజెంట్ ఎగ్జామ్లో. సో వారికి కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, జూన్ 20 వరకు డిఎస్సికి అప్లై చేయడానికి గడువు ఉంది. మరోపక్క కొత్తగా టెట్ పాస్ అయ్యే అభ్యర్థులు డిఎస్సికి తాము కూడా ప్రిపేర్ కావడానికి డిఎస్సి పరీక్షలు జూలైలో కాకుండా ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని పలువురు అభ్యర్థులు విద్యాశాఖ అధికారులను అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని విషయాలను పరిశీలించి టెట్ ఫలితాల వెల్లడి తర్వాత డిఎస్సి పరీక్షల పూర్తి స్థాయి షెడ్యూల్ ఇచ్చే యోచనలో విద్యాశాఖ అధికారులు అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ అనేటివి తొందరగా అయిపోతే ఎగ్జామ్ అనేది ఇన్ టైంలో జరిగే అవకాశం ఉంది, రిక్రూట్మెంట్ కూడా ఇన్ టైంలో అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ అయిన తర్వాత విద్యా వాలంటీర్ వ్యవస్థ ఒకవేళ తీసుకొస్తే కొద్దిగా లేట్ అయ్యే అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూలైలోనే పరీక్షలు నిర్వహిస్తారా లేదంటే మరో నెల రోజులు వాయిదా వేస్తారా అనే విషయం పైన వచ్చే వారంలో రోజుల్లో నిర్ణయం తీసుకొని డిఎస్సి షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నారు. మనకు ఒక వీక్ ఆగితే టెట్ రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ
మనకైతే రాబోతుంది. మరి పోస్ట్పోన్ అవుతుందా, అవే డేట్లో షెడ్యూల్ ఇస్తారా అనేది మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 రోజుల్లో టెట్ ఫైనల్ కీ అయితే విడుదల కాబోతుంది. అదేవిధంగా జూన్ 12న మనకు ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. మరి నార్మలైజేషన్పై అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదని అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది. సో నార్మలైజేషన్ ఉంటుందా లేదనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. వారు కూడా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదు. సో మొత్తానికి డిఎస్సి షెడ్యూల్ పోస్ట్పోన్ అవుతుందా లేదా అనే విషయం కోసం ఇంకో వారం రోజులు అయితే ఓపిక పట్టాలి. వారం రోజుల తర్వాత మనకు అవుతుందా కాదా అనే విషయం తెలుస్తుంది. ఇంకో విషయం, డిఎస్సి పోస్ట్పోన్ అయినా కాకుండా మీరైతే జూలై 17 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించండి. సో అది అవుతుందా కాదని కన్ఫామ్గా చెప్పలేం. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మనకు 1 వీక్లో మనకు క్లారిటీ అయితే రాబోతుంది. సో మీరు డిఎస్సి పోస్ట్పోన్ అవుతుంది అనే భ్రమలో ఉండి చదవడం అనే అంటే తగ్గిస్తే నష్టపోయింది మీరే మిత్రమా. సో ఎప్పుడు ఏమవుతుంది అనే విషయం మనము క్లారిటీగా ఏది చెప్పలేము. కాబట్టి ఒక 1 వీక్ ఓపిక పడితే సో దానికి సంబంధించిన షెడ్యూల్స్ మరి 1 వీక్ తర్వాతనే చదువుదామని ఆ భ్రమలో ఉండకండి. ఈ 1 వీక్ మరి టైం వేస్ట్ చేసుకోకండి. ఉన్నది తక్కువ టైం మనము, కాబట్టి ప్రతి ఒక్క టైం మనకు వాల్యుబుల్ కాబట్టి సమయము, సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో షెడ్యూల్ మనకు ట్రేట్ రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత మనకు డిఎస్సికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. ఒకవేళ పోస్ట్పోన్ అయితే 1 మంత్ కంటే ఎక్కువ అయితే పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు కదా. సో 1 మంత్ అంటే మనకు వాల్యుబుల్ టైమే. 1 మంత్ అయినా ఎక్కువ టైం లేనట్టే మనకు. ఈ చాలా తక్కువ టైమే డిఎస్సికి. కాబట్టి అది పోస్ట్పోన్ అయినా కాకుండా మీ యొక్క ప్రిపరేషన్లో మాత్రము అంటే మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్లో మాత్రం చేంజ్ రాకుండా చూసుకోండి. ఒకవేళ చేంజ్ వస్తే నష్టపోయేది మాత్రం మీరే మిత్రం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది మనం వాట్సాప్ గ్రూప్లో ఈ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఈ మధ్యలో జరిగిన పరిణామాలను పరిశీలించినా కూడా మనకు అదే విధంగా కనిపిస్తుంది. షెడ్యూల్ అనేది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపుగా చేంజ్ అయ్యే అవకాశం అయితే తక్కువ కనిపిస్తుంది. చేంజ్ అవుతుందో కాదో ఖచ్చితంగా అయితే చెప్పలేను, కానీ చేంజ్ అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంది. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ప్రమోషన్ కంప్లీట్ అయ్యే లోపు తొందరగా రిలీవ్ చేయాలని చూస్తారు. సో తొందరగా రిలీవ్ చేయాలంటే మీకు డిఎస్సి కంప్లీట్ అయ్యి మీ రిక్రూట్మెంట్ చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ రిలీవ్ అవుతారు. ట్రాన్స్ఫర్ అయిన ప్రమోషన్ అయిన టీచర్స్ రిలీవ్ కావడం అనేది జరుగుతుంది. సో ఇంకో ఇన్ఫర్మేషన్, మీకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లింకప్ టాపిక్స్ సంబంధించిన వీడియో రేపు ఉదయం మీకు అందుబాటులో ఉంటుంది. 9th 10th సోషల్కి సంబంధించినటువంటి లింకప్ టాపిక్స్ని నేను లెసన్ వైజ్గా చెప్పడం జరిగింది. సో ఆ యొక్క వీడియో మీకు రేపు మార్నింగ్ అనేది మేము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది యూట్యూబ్లో. అది అక్కడ క్లియర్గా మీకు లెసన్ వైజ్గా 9th క్లాస్ 10th క్లాస్ లింకప్ టాపిక్స్ ఏమున్నాయి, ఆ లెసన్ యొక్క లింకప్ టాపిక్ కింది క్లాసులలో ఎక్కడ ఉన్నాయి, 6th 7th 8th ఎక్కడ ఉన్నదో అది కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అక్కడ క్లియర్గా మేము చెప్పే ప్రయత్నం అయితే చేశాను. అదేవిధంగా నెక్స్ట్ బయాలజీకి సంబంధించినటువంటి లింకప్ టాపిక్స్ 9th 10th సంబంధించి అది కూడా అందుబాటులోకి వస్తుంది మీకు. తర్వాత ఫిజిక్స్కి సంబంధించినటువంటి లింకప్ టాపిక్స్ కూడా మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. 9th 10th సంబంధించినట్టు ఇవన్నీ మీకు 2-3 డేస్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.